గుడ్ మార్నింగ్ అండి. Today class is related to JavaScript classes. Plain JavaScript supports only object-oriented programming concepts, but ES6 version JavaScript supports object-oriented concepts, object-oriented programming. In general, without inheritance and a late binding, that is the concept of object-based. With inheritance and a late binding concept, object-oriented programming. Presently, you are using EX6 version JavaScript. So think about object-oriented programming. No need to think about object-based style. If you want to define an object, we can define that object directly by defining object concept. That means at the time of declaring, we have to give some values to that object. Creation of object means it creates memory at the time of giving data. So JavaScript supports object creation and class style also. When you apply class related concept for object-oriented programming, no memory is allocated at the time of declaring class. At the time of creating an object, then only memory can be allocated based on the properties and the references. So in JavaScript, there are two approaches for creating JavaScript objects. First approach is you can directly create an object by giving properties and data at the time of defining an object. Another approach is you can create objects by using classes. To create an object by using class, first of all you have to declare class. That is the concept of object-oriented programming here. నార్మల్ జావాస్క్రిప్ట్ ఉందంటే ఆబ్జెక్ట్ బేస్డ్ సపోర్ట్ చేస్తూ ఉంటుందండి. ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ ఈ కాన్సెప్ట్స్ ఉండవు. అప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. చేసాం ఆల్రెడీ 4 days బ్యాక్ క్రియేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేసుకున్నాం. స్టూడెంట్ ఆబ్జెక్ట్ అక్కడే ఇచ్చేస్తాం మనం. స్టూడెంట్ నంబర్ 111, స్టూడెంట్ నేమ్ రాము, కోర్స్ బీటెక్. సో ప్రాపర్టీ అండ్ కరస్పాండింగ్ వాల్యూ డిఫైన్ చేసినప్పుడు ఇస్తాం. ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది అక్కడ. అది వన్ టైప్ ఆఫ్ అప్రోచ్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావాస్క్రిప్ట్. ఇప్పుడు అలా కాకుండా ES6 వెర్షన్ జావాస్క్రిప్ట్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్టైల్ కింద ఉంటుందండి. ఇన్హెరిటెన్స్ మెయిన్ కాన్సెప్ట్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. క్లాస్ డిఫైన్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రన్ టైమ్ ఎంటిటీ కింద ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఉంటుంది. క్లాస్ డిక్లేర్ అయినంత మాత్రాన్ని మెమరీ అలకేట్ కాదండి. సో క్లాస్ అంటే ఇక్కడ జెనరిక్ టెంప్లెట్ it gives only template by defining properties and functions as a group. సో కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్లు ఇక్కడ ఏం చెప్పట్లేదండి. అది మీరు C++లో కానీ జావాలో కానీ ఆల్రెడీ విని ఉంటారు. ఈవెన్ పైథాన్లో అయినా సరే. కానీ ఇక్కడ ఏంటంటే ఒక క్లాస్ని ఎలా డిఫైన్ చేయాలి, ఆ క్లాస్లో ఒక ఇన్హెరిట్ సబ్ క్లాస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, బేస్ క్లాస్ అండ్ డెరైవ్డ్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్. ఈ కాన్సెప్ట్ తోటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకొకటి అన్నది క్లాస్ కన్స్ట్రక్టర్ డిఫైన్ చేసేటప్పుడు C++లో కానీ జావాలో కానీ మనం ఏమంటామంటే కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ ఫంక్షన్, కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ మెథడ్,
of a class. Constructor name must be equal to the class name. Constructor name must be equal to the class name. Constructor must be defined within public section. సో, ఇటువంటి కాన్సెప్ట్స్ మనం సి++లోను, జావాలోను నేర్చుకున్నారండి మీరు. కానీ ఇక్కడ కొంచెం తేడా ఉంటుంది. డిఫరెన్స్ ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఏ క్లాస్ కంటైన్స్ సెట్ ఆఫ్ ఫీల్డ్స్, మెథడ్స్ అండ్ దేర్ అసోసియేటెడ్ ఈవెంట్స్ ఆల్సో. ఇప్పటి వరకు మీరు క్లాస్ అంటే క్లాస్ కంటైన్స్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆర్ ఫంక్షన్స్ గ్రూప్డ్ టుగెదర్ అని. బట్ ఇన్ జనరల్ ఏ క్లాస్ కంటైన్స్ set of properties, methods or functions and corresponding events also. A method is a task. To perform its task, it takes more time. Event is also task. To perform its task, it takes very less time. సో మన క్లాస్‌లో మెథడ్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ ఈవెంట్, డబుల్ క్లిక్ ఈవెంట్, కీ ప్రెస్ ఈవెంట్ అటువంటి ఈవెంట్స్ మనం ట్రిగ్గరింగ్ చేస్తామండి. మన ఓన్ కోడ్ ఇంప్లిమెంట్ చేసి ఈవెంట్ హ్యాండ్లర్స్ ద్వారా. Again, methods may be categorized into constructor method and user-defined methods. Methods may be constructor method, only one method for one class, and user-defined methods, one or more methods related to one particular class. So what is constructor? Constructor is a method. Constructor is a function. First point. And second point, constructor name is equal to constructor keyword. Constructor name is equal to constructor keyword. That means with the help of constructor word, we can define constructs within class. అదే సిపిపి జావా అయితే క్లాస్ నేమ్ ఎంప్లాయీ అన్నారు అనుకోండి, కన్స్ట్రక్టర్ నేమ్ కూడా ఎంప్లాయీ ఉండాలి. మేము క్లాస్ నేమ్ స్టూడెంట్, కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ ఆల్సో బి ఈక్వల్ టు స్టూడెంట్. కానీ జావా స్క్రిప్ట్లో తేడా ఉంటుందండి. మనం ఫంక్షన్ డిఫైన్ చేస్తే ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేసుకుంటారు. కన్స్ట్రక్టర్ డిఫైన్ చేయాలన్నప్పుడు కన్స్ట్రక్టర్ నేమ్, కన్స్ట్రక్టర్ వర్డ్ యూజ్ చేసుకుంటాం. ఆ ఒకటే డిఫరెన్స్. నెక్స్ట్ డిస్ట్రక్టర్స్ చూసారండి మీరు అక్కడ. డిస్ట్రక్టర్స్ ఇక జావా స్క్రిప్ట్లో డిస్ట్రక్టర్స్ అనే కాన్సెప్ట్ జనరల్గా అవసరం లేదు. గార్బేజ్ కలెక్షన్ జరిగిపోతుంది, ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్ ఉంటుందండి. విర్చువల్ కన్స్ట్రక్టర్స్, విర్చువల్ డిస్ట్రక్టర్స్ అని అయిన విన్నారు. అవేమి ఇక్కడ అవసరం లేదండి. జస్ట్ కన్స్ట్రక్టర్ and subclass, object for the subclass or object for that superclass. సో మీలో ఎవరైనా కంప్లీట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ క్లియర్గా నేర్చుకోవాలనుకుంటే సెపరేట్ కాన్సెప్ట్ అండి. దట్ మీన్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ C++ ఎలా అయితే నేర్చుకున్నారో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ జావా స్క్రిప్ట్ సెపరేట్ కాన్సెప్ట్ అండి. అదొక 50 to 60 hours ఉంటుంది. ఓన్లీ ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ విత్ జావా స్క్రిప్ట్. అగైన్ డాటా స్ట్రక్చర్స్ ప్రోగ్రామింగ్ విత్ జావా స్క్రిప్ట్, అది మోర్ దాన్ 100 hours ఉంటుందండి. ఇవన్నీ మీకు ఫ్రీ కోడ్ క్యాంప్ అనే ఒక వెబ్సైట్ ఉంటుందండి. ఫ్రీ కోడ్ క్యాంప్. ఆ ఫ్రీ కోడ్ క్యాంప్లో నేను ఇప్పుడు చెప్పినటువంటి ఊప్స్ కాన్సెప్ట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అని చెప్పి 30 hours 40 hours కంటిన్యూస్ వీడియోస్ ఉంటాయండి. 2-3 సబ్ వీడియోస్ కింద డివైడ్ అయ్యి, లేదా డాటా స్ట్రక్చర్స్ యూజింగ్ జావా స్క్రిప్ట్. ఒకవేళ మీ సిపిపిలు ఎవరైనా చేయకపోయి ఉంటే బాంక్ కంపెనీస్కి ఏమైనా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వాలంటే జావా స్క్రిప్ట్ ప్రిపేర్ అయితే సరిపోతుందండి. జావా స్క్రిప్ట్ విత్ డిఎస్, లైట్ వెయిట్, ఈజీగా అర్థమవుతుందండి. సింపుల్ లాంగ్వేజ్ అంటే సింపుల్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, సింపుల్ సింటాక్స్ ఉంటుంది. పైథాన్ కానీ ఈజీగా కనిపిస్తుందండి మీకు ఊప్స్ కాన్సెప్ట్కి, డిఎస్ కాన్సెప్ట్స్కి. సో అది సెపరేట్ కాన్సెప్ట్ కాబట్టి నేను ఇక్కడ చెప్పట్లేదండి. ఇక్కడ జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను కాబట్టి క్లాస్, సబ్ క్లాస్ అండ్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ క్లాస్. Once again, a class is a template. Class is an abstract data type which contains set of properties, methods, and corresponding events.
Events are optional. So class contains set of properties and methods. Properties are sometimes called as fields or variables, members, data members, and so on. Methods may be defined as functions, methods, subroutines, etc. Similar words: subroutine, function, method. Okay. The syntax of the class: class name, open curly braces, constructor definition, and user defined methods. Class name, curly braces. Construct is a word. Define constructor for initializing an object. What is constructor? Constructor is a method of a class. Purpose of constructor: to initialize an object at the time of creating an object. To initialize an object with our given values at the time of creating an object. Is what the meaning of at the time of creating an object means? At the time of creating memory for that class, if you want to store some values, default values in that memory area, then we have to define constructors. So the purpose of constructor is to initialize an object with user data or default values when at the time of creating an object. After creation of an object, then only memory can be allocated. But while creating class or after creation of class, no memory is allocated. After constructor definition, set of user-defined functions or user-defined methods. Method name, begin, set of statements. Here code means set of statements. End of the method and end of the class. Only one difference: construct is a word. Remaining structure is common. ఈ సిపిపి కానీ జావా కానీ చూస్తే రిమైనింగ్ స్ట్రక్చర్ అంతా కామన్ ఉంటుందని. C++ అయితే లాస్ట్ సెమీకోలన్ పెడుతుంటాం, జావాలో సెమీకోలన్ పెట్టవాలి. జావా స్క్రిప్ట్లో కూడా సెమీకోలన్తో క్లాస్ కంప్లీట్ అయిందని చెప్పి పెట్టవసరం లేదండి. Means class means invisible entity is called class, visible entity is called an object. Visible entity, or another definition, instance of a class is called an object. Or another definition, runtime entity of a class is called an object. Instance of a class, runtime entity. Runtime entity. Entity is a memory. Entity is a thing. Entity is an item. An item may be memory block. For example, class car. This is base class. Constructor is a word. Constructor. Parameters. Parameterizer constructor. This constructor is called parameterizer constructor. In C or Java, empty constructor, default constructor, parameterizer constructor, copy constructor. These are different types of constructors. ఇక్కడ యూజ్ చేసిన ఎగ్జాంపుల్లో పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. కర్లీ బ్రాసెస్ బిగిన్ అంటే దిస్ అన్ని లాంగ్వేజ్లో ఉంటుంది, దిస్ సిపిపిలో ఉంటుంది, జావాలో ఉంటుంది, అన్నింటిలో ఉంటుంది. దిస్ ఇండికేట్స్ కరెంట్ ఆబ్జెక్ట్. Instead of specifying name of that object, we are using this. This indicates current object. In that current object, our given values can be stored and manipulated. We have defined class. Class contains three properties: make, product model, and product year. Three properties ఉన్నాయి అనుకోండి. ఎవరిది
మేక్ అంటే హియర్ కంపెనీ అనుకోండి. కంపెనీ నేమ్. మోడల్ ఆఫ్ ది ప్రొడక్ట్. ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో 3 కాలమ్స్ ఉన్నాయి క్లాస్‌లో పైన పెట్టుకున్నాను. డిఫాల్ట్‌గా జావాస్క్రిప్ట్‌లో ఉన్నటువంటి ఫెసిలిటేటర్‌ని ముందు మనం డిక్లేర్ చేయనవసరం లేదు. అప్పటికప్పుడు డాటా అసైన్ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు క్రియేట్ అయిపోతూ ఉంటాయి. ఒకవేళ మీరు ఇక్కడ డిక్లేర్ చేసుకుంటే ఇక్కడ డిక్లేర్ చేసుకుంటాం. వేర్ ఆర్ లెట్ వేర్ మేక్ కామా మోడల్ కామా ఇయర్ ఆ విధంగానే డిక్లేర్ చేసుకోవచ్చు. బట్ అవసరం లేదండి. సో కన్‌స్ట్రక్ట్‌లో మేక్, మోడల్, ఇయర్. ఇక్కడ ఎందుకు దిస్ వాడామంటే ఇవన్నీ క్లాస్‌లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అనుకోండి. బట్ ఆర్గ్యుమెంట్స్ కూడా పారామీటర్స్ కూడా సేమ్ నేమ్ ఇచ్చుకున్నాం. పారామీటర్స్ కూడా నేమ్. ఇక్కడ మేక్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ మేక్ వేరియబుల్ ఇస్ ఆర్గ్యుమెంట్ వేరియబుల్, పారామీటర్ వేరియబుల్. లెఫ్ట్ హ్యాండ్ side make is class property, variable of the class. So this is related to class అని చెప్పడం కోసం మనం ఏం చేస్తామంటే this indicates current object. So constructor is created. After that a constructor data display చేయాలనుకున్నాం అనుకోండి, use a different function. Display info is a method of a class. In that document.writer console log this car is backtick symbol అని మనం చెప్పుకున్నాం. అలా బ్యాక్టిక్ సింబల్ మీరు వాడారంటే ఎక్స్‌ప్రెషన్ కింద లిటరల్ మనకి ఉన్నటువంటి వాల్యూని ఈ స్టైల్‌లో మనం వాల్యూని డిస్‌ప్లే చేసుకోవచ్చు. అదే మీరు సింగిల్ కోట్, డబుల్ కోట్ వాడారనుకోండి, కంకాటినేషన్ చేసి ప్లస్ ఆపరేటర్ ద్వారా ఈ వాల్యూస్‌ని డిస్‌ప్లే చేయాలి. సో దిస్ ఈజ్ ఎ కార్, దిస్ డాట్ ఇయర్, దిస్ డాట్ మేక్ అండ్ దిస్ డాట్ మోడల్. ఇదే స్టేట్మెంట్ మనకి మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇదే స్టేట్మెంట్ మనకు బ్యాక్ టిక్స్ కాకుండా ఓన్లీ కన్సోల్ డాట్ లాగ్ డబుల్ కొటేషన్ పెడుతున్నారు. డబుల్ కొటేషన్ ఉన్నప్పుడు డబుల్ కొటేషన్ ప్లస్ ఈ సింటాక్స్ స్టైల్ తీసేస్తాను. దిస్ డాట్ ఇయర్ అగైన్ ప్లస్ స్పేస్ అగైన్ ప్లస్ దిస్ డాట్ మేక్ ప్లస్ డబుల్ కోట్స్ స్పేస్ ప్లస్ then this car is this dot here again concatenated with this dot make and also again concatenated with this dot model. సో డబుల్ కొటేషన్ యూజ్ చేసుకుంటే ఈ స్టైల్‌లో కంకాటినేట్ చేయాలి. బ్యాక్ టిక్ సింబల్స్ వాడితే మొత్తం అంతా ఒకే స్ట్రింగ్ కింద కనిపిస్తూ ఉంటదండి. సో వేర్ డిస్‌ప్లే ఇన్ఫో ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ ఏ క్లాస్. ఉందనుకున్నాం. క్లాస్‌ని డిక్లేర్ చేస్తే మెమరీ అలొకేట్ కాదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇన్‌స్టెన్స్ అంటాం. ఇన్‌స్టెన్స్ ఆర్ ఆబ్జెక్ట్ అని రన్ టైమ్ యూనిట్ అని ఒకటి ఇన్‌స్టెన్స్. న్యూ ఆపరేటర్. To create an object, new operator. Car is a class name. It requires 3 parameters. What is the statement of this? Statement meaning is here new of car of with 3 values is a constructor. That means whenever this statement is given, it activates the corresponding constructor, parameterized constructor. So this is called constructor call. And at the time of calling this constructor with 3 different values, it creates a memory object. My car is a memory object. That car object contains 3 properties: make, model, and year, along with one function, that is display info function. My car is a memory object. It contains 3 properties: make, model, and year, and one reference for function definition, that is display info. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, మెమరీ క్రియేట్ అయింది. టయోటా కరోలా 2020 మోడల్, ఈ 3 వాల్యూస్ ఫిల్ అయిపోలేదు. ఇప్పుడు ఆ వాల్యూస్ మనం డిస్ప్లే చేయాలి. దేని ద్వారానే? అదే ఆబ్జెక్ట్ నేమ్ ద్వారా. సో యాక్సెసింగ్ మెథడ్
accessing method my card dot display info. Data operator. A simple class declaration. First create a class. Within class, define constructor method and also define user defined methods for further processing and display content. So no memory is allocated. ఇప్పుడు మనం డేటా ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ ఇవ్వాలంటే ముందు మెమరీ కావాలని. మెమరీ క్రియేట్ అయ్యి ఇప్పుడు మనం ఇచ్చిన వాల్యూ స్టోర్ అవ్వాలి. ఆ పని చేయడం కోసం యూజ్ చేసేది కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ ఎలా ఇన్వోక్ చేయాలంటే యాక్టివేట్ చేయాలంటే న్యూ ఆపరేటర్ కార్ ఆఫ్ 3 different parameters. The statement creates an object and initialize that object properties with our given 3 values. Now memory contains 3 different values and a reference to function display info function. ఇప్పుడు డేటా ఆల్రెడీ ఉందని మెమరీలో ఆబ్జెక్ట్లో ఆ వాల్యూస్ మనం డిస్ప్లే చేయాలి. ప్రాపర్టీస్ కెన్ బి యాక్సెస్ త్రూ ఫంక్షన్స్ ఓన్లీ. అంచేత డిస్ప్లే ఇన్ఫో అనే ఫంక్షన్ కాల్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం మనం ఆబ్జెక్ట్ నేమ్ డాట్ display info of no parameter, so display info dummy parameter list. Then immediately shows 3 properties values as a single line of text based on this example. It's a simple class. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ పార్టిసిపేట్ చేయాలి మనం. అంటే సూపర్ క్లాస్ సబ్ క్లాస్ అంటాం. ఆర్ పేరెంట్ క్లాస్ చైల్డ్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ డెరైవ్డ్ క్లాస్. టెర్మినాలజీ may be different, concept equal. So in this example also, we have already declared car, that is base class. By using that car, extends electric car. Electric car extends is a keyword and base class car. ఈ జావాస్క్రిప్ట్ స్టైల్ ఎలా ఉంటుంది? సూపర్ కీవర్డ్ యూజ్ చేసి డిఫైన్ చేస్తాం. అంటే మనకి జావాలో ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తుంటామో బేస్ క్లాస్ డెరైవ్డ్ క్లాస్ని సేమ్ అదే కాన్సెప్ట్. C++లో లాగా ఉండదండి. సూపర్ కీవర్డ్ యూజ్ చేసుకుంటాం ఇక్కడ. సో కార్ అనేది పేరెంట్ క్లాస్ అండి. దాని చైల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ కార్. అప్పుడు కన్స్ట్రక్టర్ తయారు చేయాలి. ఆల్రెడీ 3 ప్రాపర్టీస్ ఉన్నాయండి. మేక్ ఉంది, మోడల్ ఉంది, ఇయర్ ఉంది. ఇప్పుడు ఇంకొక ప్రాపర్టీని కలుపుతున్నాం, బ్యాటరీ లైఫ్ అని. ఇప్పుడు ఏ మోడల్కి ఏ బ్యాటరీ లైఫ్ ఎంత ఉంటుందో మనకు కావాలండి. సో ఇంతకుముందు క్లాస్లో బ్యాటరీ లైఫ్ అనే కాలం పెట్టలేదు. ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నాడు. యూఆర్ ఎక్స్టెండింగ్ ద ఫీచర్స్ ఆఫ్ బేస్ క్లాస్. దట్ మీన్స్ ఎలక్ట్రిక్ కార్ extends the features of car. That in turn means initially car contains only 3 properties. We need to add one more property, battery life. So don't change base class. Base class లో ప్రాపర్టీస్ అలాగే ఉండాలని. ఆ ప్రాపర్టీస్కి అడిషనల్గా ఇంకొక ప్రాపర్టీ యాడ్ అయ్యి ఇప్పుడు 4 ప్రాపర్టీస్ కింద మనకు రావాలి. అంటే ఏం చేస్తామండి? బేస్ క్లాస్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్కి అడిషనల్ ప్రాపర్టీస్ యాడ్ చేసి దాన్ని మళ్ళీ ఇంకో న్యూ నేమ్ కింద పెట్టుకుంటున్నాం. దాన్ని ఎలక్ట్రిక్ కార్ అన్నాం. Now electric car contains all properties of base class along with current class properties. Maybe methods or some other properties. చాలా చూడండి మీనింగ్ ఉంటుంది అక్కడ. derived class extends the features of base class. Electric car extends the features of car. కార్లో 3 ఫీచర్స్ ఉన్నాయి. కార్ చేంజ్ చేయకూడదు. అంటే వేరే ప్రాజెక్టులు ఎక్కడ యూజ్ చేసుకుంటారు. కార్ అనే క్లాస్ ఎంతమంది ఎప్పుడు డెవలప్ చేస్తుంటారు. 6 months బ్యాక్, 1 year బ్యాక్. దాని ఇంపాక్ట్ ఆఫ్ కోడ్ చాలా చోట్ల డెవలప్ చేశారు. ఇప్పుడు ఆ కోడ్ యూజ్ చేసి 4వ ప్రాపర్టీ అక్కడ యాడ్ చేసామనుకోండి, చాలా చోట్ల ఇంపాక్ట్ ఉండొచ్చు. అంచేత ఆ బేస్ క్లాస్ అలాగే ఉండాలి. కానీ మనకు ఇంకో 4th కాలం మనకు కావాల్సి వచ్చిందండి. అప్పుడు సబ్ క్లాస్ తయారు చేసుకున్నాం. డెరైవ్డ్ క్లాస్ తయారు చేసుకున్నాం. డెరైవ్డ్ క్లాస్లో 4th కాలం ఒకటే పెడతాం. రిమైనింగ్ అక్కడ ఏమున్నాయో అవన్నీ ఎక్స్టెండ్ చేస్తున్నాం. దట్ ఈస్ ఎలక్ట్రిక్ కార్ extends the features of
కార్. ఎలా చెప్పొచ్చండి? న్యూ నేమ్ ఫర్ ద కార్ ఈజ్ ఎలక్ట్రిక్ కార్. The electric car contains 4 properties. 3 properties are fetched from or inherited from car class. 1 property is defined within this class. ఓకే. అంటే ఇక్కడ 4 ప్రాపర్టీస్ ఇచ్చాం. దీంట్లో ఫస్ట్ 3 ప్రాపర్టీస్ సూపర్ క్లాస్‌వి. అంటే కార్ అనే క్లాస్‌కి. అలా వెళ్ళడం కోసం ఇక్కడ సూపర్ అని యూజ్ చేస్తాను. సూపర్ స్టేట్మెంట్. సూపర్ స్టేట్మెంట్ అంటాం విత్ పారామీటర్స్. సూపర్ స్టేట్మెంట్ ఇన్ subclass constructor invokes and activates constructor of the superclass, constructor of the base class. సబ్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ నుంచి వాటి యొక్క సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ చేయడం కోసం సూపర్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటాం. దట్ మీన్స్ ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ పనిచేస్తుందో మనం 4 వాల్యూస్ పంపిస్తామండి. ఏ కన్స్ట్రక్టర్‌కి? ఎలక్ట్రిక్ కార్ అనే కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు 4 వాల్యూస్ ఇస్తాం. అది కింద చూడండి ఒకసారి. ఇక్కడ ఫోర్త్ వాల్యూ దీంట్లోకి వచ్చి బ్యాటరీ లైఫ్ అనే ఫీల్డ్‌లో పెట్టామండి. ఈ బ్యాటరీ లైఫ్ అనే ఫీల్డ్ కాలము ప్రాపర్టీ ఎలక్ట్రిక్ కార్‌కి సంబంధించింది. ఇప్పుడు దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం చూడండి. న్యూ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పి 4 వాల్యూస్ పంపిస్తున్నామండి ఇక్కడ. న్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్ విత్ 4 డిఫరెంట్ వాల్యూస్. ఇది ఎక్కడికి వస్తదండి? ఎలక్ట్రిక్ కార్ యొక్క కన్స్ట్రక్టర్ దగ్గర ఇక్కడికి వస్తది. ఈ కన్స్ట్రక్టర్ దగ్గరికి వచ్చింది. అక్కడ ఇచ్చిన 4 వాల్యూస్ ఇక్కడ సబ్‌స్టిట్యూట్ అవుతాయి. వీటిలోంచి మొదట 3 వాల్యూస్ మళ్ళీ కార్ అనే కన్స్ట్రక్టర్ దగ్గర రావాలి. ఆ పని చేసేటటువంటి స్టేట్మెంట్ సూపర్. ఎప్పుడైతే ఇక్కడ పంపిస్తున్నామో ఇక్కడ నుంచి పంపించినటువంటి టెస్లా మోడల్ 3 2021 ఈ 3 వాల్యూస్ ఈ కన్స్ట్రక్టర్ దగ్గర నుంచి మళ్ళీ అగైన్ క్లాస్ కన్స్ట్రక్టర్ పైన ఉందండి. క్లాస్ కన్స్ట్రక్టర్ దగ్గర ఇక్కడికి వస్తదండి. ఇక్కడికొచ్చి కార్ అనే క్లాస్ కన్స్ట్రక్టర్ ద్వారా మనం పంపించినటువంటి టెస్లా మోడల్ 3 2021 ఈ 3 వాల్యూస్ ఇక్కడికొచ్చి ముందు ఈ వాల్యూస్ ఫిల్ అవుతాయి. మేక్, మోడల్, ఇయర్ ఫిల్ అవుతాయి. ఫిల్ అయిన తర్వాత మళ్ళీ బ్యాకొచ్చి ఫోర్త్ కాలమ్ వాల్యూ కింద ఫోర్త్ కాలమ్ వాల్యూ దీని తర్వాతండి. ఈ స్టేట్మెంట్ అయిపోయింది. ఫోర్త్ కాలమ్ బ్యాటరీ లైఫ్ అదొచ్చి ఈ డెరైవ్డ్ క్లాస్‌లో ఉన్నటువంటి బ్యాటరీ లైఫ్ అనే కాలమ్‌లో ప్రాపర్టీలోకి యాడ్ అవుతుంది. స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ క్రియేట్ చేసినటువంటి మొత్తం మెమరీ ఆబ్జెక్ట్ నేమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మై ఎలక్ట్రిక్ కార్. నేమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ మై ఎలక్ట్రిక్ కార్. That means my electric car is an object. It contains 4 properties. It contains 4 properties. 3 properties from base class car. 1 property is battery life. And 2 methods. 2 methods. One method is display info. Display info of car class. Another method is in the electric car display battery life function. అని చెప్తున్నాం. మై ఎలక్ట్రిక్ కార్ అనే ఆబ్జెక్ట్‌లో 4 ప్రాపర్టీస్ ఉంటాయి. 3 ప్రాపర్టీస్ ఏమో బేస్ క్లాస్‌లో వచ్చినవి. ఫోర్త్ ప్రాపర్టీ ఇక్కడ మనం డెరైవ్ చేసింది. బ్యాటరీ లైఫ్. వాటితో పాటు 2 ఫంక్షన్స్ కూడా దీనికి లింక్ అయి ఉంటాయండి. ఒకటి డిస్‌ప్లే ఇన్ఫో అనే ఫంక్షన్ ఒకటి, మెథడ్ ఒకటి. ఇంకో ఫంక్షన్ డిస్‌ప్లే బ్యాటరీ లైఫ్. సో, ఇవన్నీ కలిపి ఇప్పుడు మై ఎలక్ట్రిక్ కార్ అనే ఆబ్జెక్ట్‌కి సబ్‌స్టిట్యూట్ దాంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు కాల్ చేసామనుకోండి. మై ఎలక్ట్రిక్ కార్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో, మై ఎలక్ట్రిక్ కార్ డాట్ ఆపరేటర్ డిస్‌ప్లే ఇన్ఫో. సో, కార్‌లో ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ డిస్‌ప్లే అవుతుంది. తర్వాత మై ఎలక్ట్రిక్ కార్ డాట్ డిస్‌ప్లే బ్యాటరీ లైఫ్.
ఇది డిస్‌ప్లే అవుతుంది. ఏదైనా క్లాస్, సూపర్ క్లాస్, సబ్ క్లాస్. సబ్ క్లాస్‌లో మనం తీసుకున్నటువంటిది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. సూపర్ క్లాస్ ప్రాపర్టీస్ అన్నీ కూడా దీంట్లో వచ్చినాయి. ప్రాపర్టీస్, మెథడ్స్ కూడా. సో, సబ్ క్లాస్ ఇంకా డైరెక్ట్‌గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దాని నుంచి మెథడ్స్ అన్నీ కాల్ చేసుకున్నామండి. మనం ఏమి ఇంప్లిమెంట్ చేయొచ్చండి? సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఇలా నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. అదొకసారి మీరు రెఫర్ చేయండమ్మా డాక్యుమెంట్ అవి. నేను ఓన్లీ ఇంట్రడక్షన్ అని చెప్తున్నాను కాబట్టి. సో, ఫైనల్‌గా ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయాలంటే న్యూ ఆపరేటర్ కావాలి. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అప్లై చేయాలంటే ఎక్స్టెన్స్ కీవర్డ్ ఒకటి కావాలి. ఎక్స్టెండ్ కీవర్డ్స్ అండ్ సూపర్ స్టేట్మెంట్ అండ్ సూపర్ ఫంక్షన్. సూపర్ కీవర్డ్‌తో డిఫైన్ చేస్తాం సూపర్ స్టేట్మెంట్. సూపర్ స్టేట్మెంట్ ఇన్వోక్స్ కన్‌స్ట్రక్టర్ ఆఫ్ ది సూపర్ క్లాస్ ఫ్రమ్ కన్‌స్ట్రక్టర్ ఆఫ్ ది సబ్ క్లాస్. ఒక ఎగ్జాంపుల్ చూడండి. యానిమల్ ఈజ్ ఎ క్లాస్. ఓన్లీ వన్ ప్రాపర్టీ నేమ్. యానిమల్ నేమ్ ఒకటే పెట్టుకున్నాం. యానిమల్ అన్నాం. ఏ యానిమల్లో తెలియదు. జెనరిక్ క్లాస్. టెంప్లెట్. దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. Construct is a function. Speak is a method of that animal. Speak. ఏ ఏ ఏ సౌండ్ వస్తుందో తెలియదండి. జస్ట్ వన్ ప్రాపర్టీ అండ్ వన్ మెథడ్. ఇప్పుడు మనం డాగ్ అంటున్నామండి. డాగ్ ఎక్స్టెన్స్ ఫ్రమ్ యానిమల్. ఒకే ఒక ప్రాపర్టీ పంపిస్తున్నాం. ఆ ప్రాపర్టీ సూపర్ క్లాస్‌లో పంపిస్తున్నాను. ఇంకా సబ్ క్లాస్‌లో ప్రాపర్టీస్ ఏం తయారు చేయలేదు. ఇక్కడ స్పీక్ అని ఒక ఫంక్షన్ పెట్టుకున్నాం. పైన కూడా ఆల్రెడీ స్పీక్ ఉందండి. ఇక్కడ ఒక స్పీక్ ఫంక్షన్ ఉంది. సో, దిస్ డాట్ నేమ్ బార్క్స్. డాగ్ అయితే బార్క్. ఈ కాన్సెప్ట్ మనం ఏమంటామండి? మీరు ఓవర్‌లోడింగ్, ఓవర్ రైడింగ్ మెథడ్స్ అనే కాన్సెప్ట్ మీరు ఊప్స్‌లో విన్నారు. ఓవర్‌లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్. ఓవర్‌లోడింగ్ అంటే ఒకే క్లాస్‌లో, ఒకే క్లాస్‌లో, ఒకే ఫంక్షన్ నేమ్ తోటి డిఫరెంట్ డెఫినిషన్స్ మనం ఇంప్లిమెంట్ చేసామనుకోండి, దాన్ని ఓవర్‌లోడింగ్ అనేవాళ్ళం. ఓవర్‌లోడింగ్ కాన్సెప్ట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఓన్లీ వన్ సింగిల్ క్లాస్. ఓవర్‌లోడింగ్ కాన్సెప్ట్. One function name performs different tasks by using different parameters or argument list within a class. That is overloading. అది ఓవర్రైడింగ్ అన్నాం అనుకోండి, కంపల్సరీ ఇన్హెరిటెన్స్‌లో ఉంటుంది. బేస్ క్లాస్‌లో ఏ ఫంక్షన్స్ అయితే డిఫైన్ చేసామో, అదే ఫంక్షన్ సిగ్నేచర్ అంటామండి. ప్రోటోటైప్. ఫంక్షన్ డిక్లరేషన్ ఇన్ సి. ఫంక్షన్ ప్రోటోటైప్ అంటాం సి ప్లస్ ప్లస్. ఫంక్షన్ సిగ్నేచర్ అంటామండి జావాలోని. దట్ మీన్స్ సిగ్నేచర్ అంటే ఏం లేదండి. ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ సింటాక్స్ ఇక్కడ ఎలా ఉందో ఇంకా అలాగే. ఇది సబ్ క్లాస్‌లో స్పీక్ ఫంక్షన్ సింటాక్స్ ఎలా ఉందండి. ఇక్కడ కూడా ఇలా ఇచ్చాం. బట్ లోపల డెఫినిషన్ మారొచ్చండి. సో, సేమ్ సిగ్నేచర్ సూపర్ క్లాస్‌లో, సబ్ క్లాస్‌లో ఉందనుకోండి. విత్ డిఫరెంట్ డెఫినిషన్స్. ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్. డిఫరెంట్ సిగ్నేచర్స్, డిఫరెంట్ సిగ్నేచర్స్, డిఫరెంట్ డెఫినిషన్స్ విత్ కామన్ ఫంక్షన్ నేమ్ వితిన్ ఏ క్లాస్. అది ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్. సో, ఇప్పుడు మనకి స్పీక్ అనే ఫంక్షన్ బేస్ క్లాస్‌లో ఉంటుంది. సేమ్ అదే సింటాక్స్‌తో ఉన్న స్పీక్ ఫంక్షన్ సబ్ క్లాస్‌లో ఉంది. ఇప్పుడు ఫైనల్‌గా మనం ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేసుకుంటామండి? డాగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఫైనల్‌గా డాగ్ ఈక్వల్ న్యూ ఆఫ్ క్యాపిటల్ జీ, క్యాపిటల్ డీఓజీ కింద ఉందండి.
డాగ్ ఆఫ్ డాగ్ నేమ్ రెక్స్. ఇప్పుడు ఎక్కడ డాగ్ నుంచి కన్స్ట్రక్టర్కి వెళ్ళి కన్స్ట్రక్టర్ సూపర్ స్టేట్మెంట్ దగ్గర నుంచి యానిమల్ దగ్గరికి వెళ్ళి యానిమల్లో ఉన్నటువంటి కన్స్ట్రక్టర్లోకి ఈ రెక్స్ అనే వాల్యూ వెళ్ళి అక్కడ ఉన్న నేమ్ ప్రాపర్టీ ఫిల్ అవుతుందండి. ఎస్. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ స్పీక్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఈ డాగ్ అనే క్లాస్లో కూడా సేమ్ ఫంక్షన్ ఉంది, అప్పుడు ఓవర్ రైడ్ అవుతుందండి. దట్ మీన్స్ బేస్ క్లాస్లో ఉన్న స్పీక్ ఫంక్షన్ హైడ్ చేసి ప్రాసెస్ చేయకుండా చూసి డిరైవ్ క్లాస్లో ఉన్న స్పీక్ ఫంక్షన్ యాక్టివేట్ అవుతుంది. వాడు మనకి ఇక్కడ డాగ్ డాట్ స్పీక్ అన్నాం అనుకోండి, డాగ్ అనే క్లాస్లో ఉన్న స్పీక్ ఫంక్షన్ ఇన్వోక్ అవుతుంది. సేమ్ ఫంక్షన్ మనకి బేస్ క్లాస్లో ఉంది, అది ప్రాసెస్ అవుతుంది. ఓవర్ రైడ్ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ టైమ్ in memory only one function exists instead of loading more than one function definitions. అదే మీరు బేస్ క్లాస్తో కాల్ చేస్తున్నారు అనుకోండి, బేస్ క్లాస్లో ఉన్నటువంటి స్పీక్ ఫంక్షన్ ఇన్వోక్ అవుతుంది. డెరైవ్ క్లాస్లో కాల్ చేస్తున్నప్పుడు డెరైవ్ క్లాస్ ఆబ్జెక్ట్లోకి రెండు స్పీక్ ఫంక్షన్ వచ్చినాయి, బేస్ నుంచి వస్తుంది, డెరైవ్ నుంచి వస్తుంది. కానీ బేస్లో ఉన్న స్పీక్ ఫంక్షన్ హైడ్ చేసి డెరైవ్లో ఉన్నటువంటి స్పీక్ ఫంక్షన్ ద్వారా వచ్చిన అవుట్పుట్ ద డాగ్ నేమ్ RX బాక్స్ డాగ్ నేమ్ ఇక్కడ డిస్ప్లే చేసామండి, బ్యాక్ టిక్స్ యూజ్ చేసి దాని యొక్క అవుట్పుట్ ఇలా డిస్ప్లే అయింది. ఈ కాన్సెప్ట్స్ అన్ని మీరు సెపరేట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి అమ్మా. ఓవర్లోడింగ్ కాన్సెప్ట్, ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్. ఇదిగోండి బేసిక్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. మిగతా కాన్సెప్ట్లు ఏమి చెప్పలేదు. చాలా పెద్ద కాన్సెప్ట్ కదా ఊప్స్ అంటే. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్? మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ అన్ అప్రోచ్ that provides a way of defining objects on demand by using templates. Simple meaning. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మెయిన్ కాన్సెప్ట్ మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఆబ్జెక్ట్స్ కింద డిఫైన్ చేసుకుంటాం. వేర్లు యూజ్ చేసి అంటే టెంప్లెట్స్ ఆఫ్ క్లాసెస్ యూజ్ చేసుకుని ఆన్ డిమాండ్ వైల్ రన్నింగ్ ప్రోగ్రామ్. ఆన్ డిమాండ్ యూజింగ్ టెంప్లెట్స్ అంటే క్లాసెస్ యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మనం మెమరీ బ్లాక్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మెమరీ బ్లాక్స్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఆ మెమరీ బ్లాక్స్ని మనం యూజ్ చేసుకుంటాం, వాటిలో ఆబ్జెక్ట్స్ అంటాం. ఈ రిప్రజెంటేషన్ అంతటినే ఊప్స్ కాన్సెప్ట్స్ అని చెప్తాం. మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, data hiding and reusability. Data hiding and reusability. Strict rules follow అవుతాం, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్ ఇలా పెడతా ఉంటాం మనం. దట్ ఈస్ డేటా హైడింగ్. ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ డేటా, అనాథరైజ్డ్ యాక్సెస్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఈ క్లాస్లో ఈ ప్రాపర్టీస్ ఈ క్లాస్లోనే యూజ్ చేయాలి, వేరే క్లాస్లోకి ఈ ప్రాపర్టీస్ యాక్సెస్ కాకూడదు, అటువంటి రూల్స్ మనం పెట్టుకుంటాం. స్ట్రిక్ట్ రూల్ మెయింటైన్ చేస్తుంటాం. అలా మెయింటైన్ చేసే రూల్స్ని మనం ఏమంటాం? డేటా హైడింగ్. రీయూజబిలిటీ దేని ద్వారా మనకు వస్తుంది? ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ద్వారా. ఇప్పుడు చూడండి, పైన ఉన్నటువంటి యానిమల్లో ఉన్నటువంటి నేమ్ అనే ప్రాపర్టీని డాగ్ అనే క్లాస్లో వాడుకున్నాం, ఉపయోగించుకున్నాం. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రీయూజబిలిటీ. సో డేటా హైడింగ్, రీయూజబిలిటీ రెండు పెర్ఫెక్ట్గా ఉండేటటువంటి దాన్ని మనం జనరల్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే. ఆ తర్వాత మీరు ఎన్నో చెప్తారండి, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మెయిన్ కాన్సెప్ట్ షేర్ గ్లోబల్ డేటా. Share or use global data or memory locations can by different functions of the program. ఇది ప్రొసీజర్ ఓరియంటెడ్ అప్రోచ్.
కామన్ మెమరీ అండ్ డేటా కెన్ బి షేర్డ్ బై డిఫరెంట్ ఫంక్షన్స్ విత్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ఇది ప్రోగ్రామ్కి రిలేటెడ్గా ఉంటుంది. గ్లోబల్ డేటా, గ్లోబల్ మెమరీ లొకేషన్స్. ఇంకో డిఫరెన్స్ ఏం చెప్తారంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ టాప్ డౌన్ అప్రోచ్ ఫాలో అవుతాం. డిజైనింగ్ కోడ్ అట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్ ఫాలో టాప్ డౌన్ అప్రోచ్. అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్లో ఏం చెప్తామంటే ఫాలోస్ బాటమ్ అప్ అప్రోచ్. ఇవన్నీ అయిన తర్వాత ఆ తర్వాత ఇక్కడికి వస్తారండి క్లాస్ ఆబ్జెక్ట్ అని. సో ఇక్కడ మనకు ఓన్లీ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఐడియా కోసం చెప్తున్నారు కాబట్టి వాటిలన్నిటిని కాకుండా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో క్లాస్ ఉంటుంది. క్లాస్ సబ్ క్లాస్ క్రియేట్ చేసుకోవచ్చు. వాటికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి ప్లెయిన్గా చెప్తున్నారండి. ఇప్పుడు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్రెడీ చూసారు లేదా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నేను టైప్ చేయట్లేదు ఇంకా. ఏదో ఒక ఎగ్జాంపుల్ మీరు టైప్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. నేను ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. స్టాటిక్ మెథడ్ తర్వాత చూద్దరు కానీ ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఫంక్షన్స్, ల్యాండా ఫంక్షన్స్ ఆర్ యారో ఫంక్షన్స్ అంటాం. జావాస్క్రిప్ట్లో యారో ఫంక్షన్స్ అంటాం. పైథాన్లో అయితే ల్యాండా ఫంక్షన్స్ అంటాం. సింప్లిఫికేషన్ ఆఫ్ కోడ్. ఇట్ సింప్లిఫై ద కోడ్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. కోడ్ చాలా సింపుల్గా కనిపించడం కోసం యారో ఫంక్షన్స్ ఆర్ ల్యాండా ఫంక్షన్స్. కాన్సెప్ట్ ఇట్స్ ఎ వే ఆఫ్ రైటింగ్ అవర్ కోడ్ ఇన్ ఏ ప్రిసైజ్ అండ్ కన్సైజ్ మేనర్. చాలా తక్కువగా ఎగ్జాక్ట్గా సింపుల్గా ఉండే విధంగా రైట్ చేసేటటువంటి ఫెసిలిటీ యారో ఫంక్షన్స్ అండి. సింటాక్స్ ఉన్నాం. బేసిక్ సింటాక్స్ CYNST ఫంక్షన్ నేమ్ ఈక్వల్ టు ఇదే ఫాలో అవ్వాలని. ఫంక్షన్ నేమ్ ఈక్వల్ టు పారామీటర్స్ ఆప్షనల్ లేకపోతే లేవండి. అంటే యారో కర్లీ బ్రాస్ ఒకే ఒక సింగిల్ లైన్ ఉందనుకోండి పెరాన్సిస్ ఇవ్వచ్చు. మల్టిపుల్ లైన్స్ కింద ఫంక్షన్ ఉందనుకోండి అప్పుడు ఓపెన్ కర్లీ బ్రాస్ అండ్ క్లోజ్ కర్లీ బ్రాసెస్. సో ఫంక్షన్ నేమ్ ఈక్వల్ టు parameters arrow. If it is single line, the line must be embedded within parenthesis symbols. If the function contains more than one statements, then curly braces. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు అది ఏం చేంజ్ ఉండదండి. ఫంక్షన్ నేమ్ అంటే 5, 3 2 ఆర్గ్యుమెంట్స్ అని పారామీటర్స్ ఆ రెండే ఇక్కడ పాస్ చేస్తూ ఉంటాం. మొత్తం ప్రాసెస్ పారామీటర్ 1 పారామీటర్ 2 రెండు యాడ్ అయ్యి వచ్చిన రిజల్ట్ త్రూ దిస్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంటుందండి. నో నీడ్ టు స్పెసిఫై ఎనీ రిటర్న్ డేటా టైప్. C++ జావా అయితే మనం రిటర్న్ డేటా టైప్ ఇస్తుంటాం. ఐఎన్టీఆర్ ఫ్లోట్ ఆర్ సంథింగ్. ఇక్కడ రిటర్న్ డేటా టైప్ ఇవ్వడం అవసరం లేదండి. వాల్యూ ఉంటే వాల్యూ ఆటోమేటిక్ రిటర్న్ చేస్తుంది. ఎగ్జాంపుల్ CYNST యాడ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఈక్వల్ టు పారామీటర్ లిస్ట్. యారో సింగిల్ లైన్ ఉన్నప్పుడు బ్రాకెట్ కూడా పెట్టకపోయినా పర్లేదండి. A+B సెమీకోలన్. మనం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు దిస్ ఈజ్ ఫంక్షన్ కాల్ స్టేట్మెంట్ యాడ్ విత్ 2 ఆర్గ్యుమెంట్స్ 5 and 3. ఈ 2 ఆర్గ్యుమెంట్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ అవుతుంది ఏలోకి బీలోకి. ఆ వాల్యూస్ ఇక్కడ డిస్ప్లే.
క్రాస్ అయిన తర్వాత వచ్చిన వాల్యూస్‌ని కన్సోల్ డాట్ లాగ్‌లోకి డిస్‌ప్లే చేస్తుంది. లేదా మీరు ఏదైనా వేరియబుల్ రిజల్ట్‌లో స్టోర్ చేయాలంటే స్టోర్ చేసుకుంటారండి. యాడ్ రిజల్ట్ ఈక్వల్ టు ఈస్ ఎ కామన్. రియాక్ట్ జేఎస్ మొత్తం కోడ్ అంతా కూడా ఈ యారో ఫంక్షన్స్ మీద ఎక్కువగా ఉంటదండి. సో, సింపుల్ ప్రోగ్రామ్స్‌ని యారో ఫంక్షన్స్ ప్రాక్టీస్ చేసుకొని ఉంటే ఇక నెక్స్ట్ రియాక్ట్ జేఎస్ అప్పుడు బాగా యూజ్‌ఫుల్‌గా అనిపిస్తదండి. అది ఎవరైనా నేర్చుకుంటే రియాక్ట్ జేఎస్. ఒక సింగిల్ పారామీటర్ ఉందనుకోండి. పారాన్సిస్ ఏమని అవసరం లేదు. పారాన్సిస్ అక్కర్లేదు. ఈస్ యాక్చువల్ పారామీటర్. ఇక బ్రాకెట్స్ ఏమి అక్కర్లేదండి. లేదా బ్రాకెట్స్ ఇచ్చినా ప్రాబ్లమ్ లేదు. ఈ ఫంక్షన్ స్క్వేర్ ఈస్ ఎ ఫంక్షన్ కాల్ అండ్ వాల్యూ 4. 4 ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది. 4 ఇంటూ 4 మల్టిప్లై వాల్యూ ఆటోమేటిక్‌గా రిటర్న్ చేస్తుంటది. రిటర్న్ చేసిన వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది. లాగ్‌కి పంపిస్తది. లాగ్ అవుట్‌పుట్ వస్తది 16. మళ్ళీ ఎంప్టీ పారామీటర్స్ అయిందనుకోండి పారాన్సిస్ ఎంప్టీగా చెప్తాం. ఇదేస్తాం. ఇది కంపల్సరీ ఇవ్వాలండి ఇలాగ. ఒక పారామీటర్ కూడా లేకపోతే గనుక ఫంక్షన్ నేమ్ ఈక్వల్ టు ఎంప్టీ పారాన్సిస్ మరి యారో ఫంక్షన్ నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. సింగిల్ స్టేట్మెంట్ ఉంటే ఇలా ఇచ్చేస్తాం ఇంకా. ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి. బిగిన్ పెట్టి ఇప్పుడు ఈ వాల్యూ రిటర్న్ చేయాలి కాబట్టి మీరు ఏం వాడతారు ఇక్కడ? రిటర్న్ కీవర్డ్. రిటర్న్. అదే సింగిల్ లైన్ కింద ఉన్నప్పుడు రిటర్న్ చేయడం అవసరం లేదు. యారోస్ పారాన్సిస్ కూడా పెట్టట్లేదు. కర్లీ బ్రేసెస్‌లు అవి ఏం పెట్టనవసరం లేదు. ఆటోమేటిక్‌గా అసైన్ అవుతది. సో, సింప్లిఫై ద కోడ్ బెనిఫిట్ దీంట్లో కనిపిస్తూ ఉంటది. సింగిల్ లైన్ కూడా డిఫైన్ చేయొచ్చు. ఈజీ టు రైట్ కోడ్. కానీ ఇనిషియల్‌గా మనకి ఈక్వల్ టు యారో 2 గుర్తుపెట్టుకుంటే చాలు. ఫంక్షన్ తర్వాత ఈక్వల్ ఉంటది. పారామీటర్స్ తర్వాత యారో సింబల్ ఉంటది. ఇదే నార్మల్ ఫంక్షన్ మనం రాయాలంటే నార్మల్‌గా ఫంక్షన్ కావాలంటే జావాస్క్రిప్ట్‌లో ఫంక్షన్ గ్రీట్ పారాన్సిస్ బిగిన్ రిటర్న్ లోయర్ కేస్ ఎన్ హలో వరల్డ్ హలో సెమికోలన్ ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్. ఇదండి. నార్మ్ నా నార్మల్‌గా ప్రిపేర్ చేసిన ఫంక్షన్ డెఫినిషన్. ఫంక్షన్ నేమ్, డమ్మీ పారామీటర్ లిస్ట్, ఓపెన్ కర్లీ బ్రేసెస్, రిటర్న్ స్టేట్మెంట్, క్లోజ్ కర్లీ బ్రేసెస్. ఇప్పుడు కూడా సేమ్ సింటాక్స్ అండి. ఫంక్షన్ కాల్ అనేది చేంజ్ అవ్వదు. గ్రీట్ ఆఫ్ ఫంక్షన్ నేమ్. సో, ఈ విధంగా ఇంత పెద్ద కోడ్ కింద కనిపించిన అవసరం లేకుండా సింగిల్ లైన్‌లో ఇస్తున్నామండి. యాహ్! యారో ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్. ఇక యారో ఫంక్షన్స్‌లో మనం 3 ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటామండి. మ్యాప్, ఫిల్టర్, రిడ్యూస్. మ్యాప్, ఫిల్టర్, రిడ్యూస్. మీరు బీటెక్ వాళ్ళైతే హడూప్ ప్రాక్టీస్ చేసి ఉంటారండి. మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్స్ అని. మ్యాపర్స్, రెడ్యూసర్స్ అని. మ్యాపింగ్ అన్నామనుకోండి 1 to 1. 1 to 1 మ్యాపింగ్. రెడ్యూస్ అన్నామనుకోండి అప్లై ఎనీ గ్రూప్ ఫంక్షన్. రెడ్యూస్. We have given suppose 10 numbers are given into an array. To find total value, sum of 10 numbers, that all values must be reduced into one value. గ్రూప్ ఫంక్షన్స్ అప్లై చేసినప్పుడు మనం రెడ్యూస్ అంటామండి. ఇప్పుడు అలా కాకుండా మీరు ఒక 10 వాల్యూస్ ఉన్నాయండి అరేలో. ప్రతి నంబర్ యొక్క స్క్వేర్ రావాలి. 10 నంబర్స్ యొక్క ఒక్కొక్క నంబర్ ఏ నంబర్‌కి ఆ నంబర్ మనకు స్క్వేర్ వాల్యూ రావాలి. ఫస్ట్ నంబర్ 1 అనుకోండి. స్క్వేర్ ఆఫ్ 1, 1. సెకండ్ నంబర్ 2 అనుకోండి. స్క్వేర్ ఆఫ్ 2, 4. థర్డ్ నంబర్ 3 అనుకోండి. ఆ వేలో ప్రతి నంబర్‌కి మనకి అసోసియేటెడ్ స్కేల్ వాల్యూ రావాలండి. అంటే ఒక యాక్షన్ జరగాలి. అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని నంబర్ ఆఫ్ వాల్యూస్ మళ్ళీ బ్యాక్ రావాలండి. విత్ డిఫరెంట్ కాలిక్యులేషన్. అప్పుడు మనం మ్యాపింగ్ అప్లై చేస్తాం.
మ్యాపింగ్. అండ్ థర్డ్ ఫంక్షన్ ఫిల్టర్, ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఫంక్షన్ ఫిల్టర్. లాస్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్ చూసాను. మనకి ఎరేలో ఒక 10 నంబర్స్ ఉన్నాయండి. 10 నంబర్స్లో ఇప్పుడు మన ఈవెన్ నంబర్సే రావాలి. 1 to 10 నంబర్స్ ఉన్నాయి. బట్ ఎక్స్ట్రాక్ట్ ఓన్లీ ఈవెన్ నంబర్స్, ఒమిట్ ఆడ్ నంబర్స్. అవి ఫిల్టర్ అవ్వాలి. 2, 4, 6, 8 అండ్ 10. అటువంటిప్పుడు ఫిల్టర్ ఫంక్షన్ అప్లై చేస్తామండి. ఈ 3 ఫంక్షన్స్ బాగా ఎక్కువగా ఈ కాన్సెప్ట్ మీద అప్లై చేస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నేను నంబర్స్ ఎరేకి రేట్ చేసుకున్నాం. స్క్వేర్ బ్రాకెట్లు ఇస్తాం. ఎరే అనేది స్క్వేర్ బ్రాకెట్. ఆబ్జెక్ట్ అని ఇస్తే కర్లీ బ్రాసెస్. కీ వాల్యూ పేర్, ఆబ్జెక్ట్ కీ వాల్యూ పేర్లో ఉంటుంది. ఇప్పుడు మనకి మ్యాపింగ్ అయి రావాలండి. ఎలా మ్యాపింగ్ రావాలంటే ప్రతి నంబర్ని 2తో మల్టిప్లై చేసి రావాలి. అప్పుడు వచ్చిన అవుట్పుట్ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. డబుల్ డి ఈక్వల్ టు నంబర్స్ ఎరే నేమ్ డాట్ మ్యాప్ ఆఫ్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇవ్వే నంబర్ తీసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ వేరియబుల్లోకి ఒక వాల్యూ వస్తుందండి. ఇక్కడ ఉన్నటువంటి మనం ఏదో అనుకోవచ్చు, ఏ వేరియబుల్ అయినా పర్లేదు. మ్యాప్ ఫంక్షన్ fetch first number, second number, third number and so on. Each number is assigned to a variable, any variable. ఆ వచ్చిన వాల్యూని మళ్ళీ ఏం చేస్తామండి, మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసిన రిజల్ట్ ఇప్పుడు దేంట్లోకి వెళ్ళిపోతుంది, ఏ నెంబర్కి ఆ నెంబర్కి డబుల్కి వెళ్ళిపోతుంది. ఇట్ టేక్స్ సెకండ్ నెంబర్ and multiply by 2. Again after calculation, again return to doubled values. So doubled output మనం చూసామనుకోండి, fill 2, 4, 6, 8. X ఇచ్చిన వాల్యూ 1, 2, 3, 4 మల్టిప్లైడ్ బై 2 కాబట్టి 2, 4, 6, 8. ఇది 1-to-1 మ్యాపింగ్. ఎవ్రీ నంబరు అసోసియేటెడ్ కాల్కులేషన్ జరుగుతుందండి. నెక్స్ట్ అనదర్ ఫంక్షన్ ఫిల్టర్. ఇప్పుడు ఏజ్ అనే ఒక ఎరే ఉందనుకోండి, 10, 18, 21, 30. నో ఏజ్ ఇస్ నాట్ ఫిల్టర్, ఈజ్ ఎ ఫంక్షన్. ఏజ్ ఈజ్ ఏ వేరియబుల్. చూడండి మీరు, ఇక్కడ మాత్రం ఎరే నేమ్ కంపల్సరీ ఉండాలి. ఈ లోపల ఇచ్చినటువంటి వేరియబుల్ అనేది మన ఇష్టం. ఎక్స్ అనుకోండి, వై అనుకోండి, జెడ్ అనుకోండి. అంటే ఆ వాల్యూ అక్కడ తీసుకుని ఫర్దర్ ప్రాసెసింగ్ ఇక్కడ జరుగుతుందండి. ఈ ఫేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అయితే ఆ వాల్యూని ఇక్కడ రిటర్న్ చేయమంటున్నాం. అలా ప్రతి వాల్యూని చెక్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వాల్యూ 10, గ్రేటర్ దాన్ 18 కాదండి, స్కిప్ అయిపోతుంది. సెకండ్ వాల్యూ 18, 18 ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ఎస్, ఆర్ ఈక్వల్ టు 18. ఇప్పుడు ఈ అడల్ట్స్ అనే వేరియబుల్కి 18 వస్తుంది ఒక వాల్యూ. 21 గ్రేటర్ దాన్ 18, అప్పుడు ఎరే కింద మారిపోతుంది. 30 ఇస్ గ్రేటర్ దాన్ 18. 3 వాల్యూస్ ఎరేలో స్టోర్ అయినట్టు వాటిని డిస్ప్లే చేసామనుకోండి, సెట్ ఆఫ్ వాల్యూస్ కాబట్టి ఎరే డిక్లరేషన్తో అవుట్పుట్ వస్తుంది. అది ఫిల్టర్. ఇక రిడ్యూస్ అనేది సమ్మేషన్ చేయటం, ఫైండ్ బిగ్ లేదా ఫైండ్ స్మాల్ నెంబర్ అని. ఉన్న నంబర్స్ నుంచి ఏదో ఒక వాల్యూ మనకు రావాలి. అవుట్కమ్ అనేది అల్టిమేట్ అవుట్కమ్ ఈజ్ ఓన్లీ వన్ అవుట్పుట్. అప్పుడు అప్లై చేసే రిడ్యూస్ ఫంక్షన్. నంబర్స్ ఈజ్ ఎరే అనుకోండి, నంబర్స్ డాట్ రిడ్యూస్ ఆఫ్. మరి ఫైనల్గా మొత్తం సమ్ కావాలనుకోండి, ఒక టెంపరీ వేరియబుల్ యాడ్ అవ్వాలి కదా. టెంపరీ వేరియబుల్ నమ్, ఒక్కొక్క నెంబర్ తీసుకోవడం నంబర్. చూడండి, నంబర్స్ అనేది ఎరే. నంబర్స్ ఎరే. Reduce function takes 2 parameters. సో ఏసీసీ ఇనిషియల్ వాల్యూ ఫస్ట్ 0 తీసుకుంటుంది ఫస్ట్ టైం. ఇచ్చిన వాల్యూ, మన ఇచ్చిన వాల్యూ 1 తీసుకుంటుంది, సమ్ అవుతుంది. అలా ప్రతి నెంబర్ని తీసుకుని ఫైనల్గా సమ్ చేసి లాస్ట్ టోటల్ ఒకే వాల్యూ రిటర్న్ చేస్తూ ఉంటుంది, సింగిల్ వాల్యూ. మ్యాప్ మీన్స్ 1-to-1. ఫిల్టర్ మీన్స్ filter based on condition. And reduce means apply any group function, apply any group related function to get single value. No, ఈ 3 ఫంక్షన్స్ ఎక్కువగా
యారో ఫంక్షన్స్ మీద అప్లై చేస్తాం. యారో ఫంక్షన్ యొక్క ఫెసిలిటీ అంటే సింప్లిఫై ద కోడ్. ప్రిసైజ్ అండ్ కన్సైజ్ మేనర్ యూ కెన్ రైట్ ద కోడ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ యారో ఫంక్షన్స్ నెక్స్ట్ కంటిన్యూ చేద్దామండి. యారో ఫంక్షన్స్ విత్ క్లాసెస్. క్లాస్ లోపల ఇప్పుడు క్లాస్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాను. క్లాస్ లోపల యారో ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలి? మీరు కంపల్సరీ రిఫర్ చేయండి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఫీచర్స్ అని. అట్లీస్ట్ ఆల్ ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఆ కాన్సెప్ట్లు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అవి డెఫినేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, క్లాస్, ఆబ్జెక్ట్, ఎన్క్యాప్సులేషన్, డేటా హైడింగ్, ఇన్హెరిటెన్స్, రన్-టైమ్ పాలిమార్ఫిజం, డైనమిక్ బైండింగ్, మెసేజ్ పాసింగ్, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి కదా, వీటిలన్నిటిని ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారు. సో వీటిలన్నిటిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.